వేలాదిగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ నా నమస్తమాంజలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. మేమంతా సిద్ధం. జగన్ అన్నని మళ్ళీ సీఎం చేయడానికి మేమంతా సిద్ధం. మరోసారి అందరికీ నమస్కారం అన్న. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను. అంబేద్కర్ గారు ఈ దేశంలో ఏ సంస్కరణలు కొనసాగాలి అని అనుకున్నారో ఆ యొక్క ప్రతి ఒక్క సంస్కరణ, ఆయన యొక్క ప్రతి ఒక్క ఆలోచన ఈరోజు భారతదేశంలో కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అమలవుతూ ఉన్నాయి. మామూలుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూర్చున్నప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులంతా కూర్చొని డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎలా చేస్తున్నారు మీ ముఖ్యమంత్రి వర్యులు అని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు. అంటే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన దేశవ్యాప్తంగా చర్చగా జరుగుతుందంటే అది కేవలం మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికత, ఆయన యొక్క నాయకత్వ పటిమనే చెప్పుకోవచ్చు. ఈరోజు మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందాలి. పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదే కాకుండా రాబోయే 10-15 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఇప్పుడు స్కూళ్ళలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రపంచ ప్రమాణాలకి ఏమాత్రం తగ్గకుండా ప్రపంచంతో పోటీపడి ఏ దేశంలో అయినా తన బంగారు భవిష్యత్తుకి బాటలేసుకునే విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొత్తం సమూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మొత్తం మారుస్తున్నారు. అది మనందరికీ తెలిసిందే. దాదాపుగా ఒక్క ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే దానికి పెట్టినటువంటి ఖర్చు దాదాపుగా 50,000 కోట్లు. ఇది ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అంత బడ్జెట్ కేటాయించబడలేదు. అలాగే అందరినీ జనాభా దామాష ప్రకారం అందరినీ రాజ్యాధికారంలో భాగస్వామ్యులు చేయాలి అనే మంచి ఉద్దేశంతో ఈరోజు అతి ఎక్కువగా ఉన్నటువంటి బీసీలకి ఈరోజు దాదాపుగా 11 ఎంపీ సీట్లు ఇచ్చి వాళ్ళని పార్లమెంటుకి పంపించాలా అనే గొప్ప ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో ఎంతోమంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతోమంది నాయకులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత కల్పించలేదు. అది కేవలం ఒకే ఒక్క మునగాడు ప్రజల పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి, ప్రజలు బాగుండాలి అని కోరుకున్న వ్యక్తి కేవలం మన జగనన్న ద్వారానే అది సాధ్యమవుతా ఉంది. అలాగే మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఇంటింటికి వెళ్ళి అవ్వాతాతలకి పెన్షన్ అందించే వాలంటీర్ సిస్టమ్ని రూపొందించారు. ఈ వాలంటీర్ సిస్టమ్ ఏ విధంగా వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందో ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ అభివృద్ధిలో ముందుంటుంది అని. ఈరోజు ఏదైనా మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు రాత్రి ఆలోచన చేసి రేపు ఉదయానికల్లా ఈ పథకం కానీ ఆయన అనుకున్న ఆలోచన కానీ ప్రతి ఇంటి గుమ్మాన్ని ఈ రాష్ట్రంలో తాగాలి అని అంటే అది ఈ వాలంటీర్ సిస్టమ్ ద్వారా అత్యంత సమర్థవంతంగా ఆయన నిర్వర్తిస్తూ ఈరోజు దాదాపు 28 సంక్షేమ పథకాలని ఏ ఒక్క అర్హులు మిస్ కాకుండా దాదాపుగా 2,74,000 కోట్ల రూపాయలని ఈరోజు ప్రతి ఇంటి గుమ్మానికి చేర్చడం జరిగింది, ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరు. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార వర్గాలు కావచ్చు, అలాగే పేద వర్గాలకు కావచ్చు,
అన్ని కమ్యూనిటీల్లోనూ మనీ సర్క్యులేషన్ జరిగి ఈరోజు జీడిపిలో మనం ముందున్నాం. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనమే దేశంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఇలా ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ని అందరికీ అండగా ఉంటూ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ఈ దేశానికి ఆదర్శమై నిలిచాయి. ఈరోజు మామూలుగా ప్రతి ఒక్క పేదింటి వాళ్ళు ఆర్థిక భారం పడేది కేవలం తన పిల్లల్ని బాగా చదివించుకోవాలనే విషయంలో, అలాగే తన పిల్లలకి ఏదైనా పెళ్ళిళ్ళు చేయాలనుకున్న విషయంలో, అలాగే ఒక ఇల్లు కట్టాలి అన్న ఆలోచన చేసినప్పుడు ఇల్లు కట్టే కార్యక్రమంలో, అలాగే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్ బారిన పడినప్పుడు ఆ కుటుంబం అంతా ఆర్థికంగా చాలా చితికిపోయే కార్యక్రమం. వీటన్నిటి కార్యక్రమాలకు కానీ ఈరోజు 31 లక్షల ఇళ్ళు కట్టిస్తూ వాళ్ళందరికీ భరోసాని ఇస్తున్నారు, అండగా ఉంటున్నారు. ఈరోజు ఎవరన్నా పెళ్లి చేసుకోవాలి పేదలు అని అంటే పెళ్లి కానుక ద్వారా ఈరోజు వాళ్ళకందరికీ ఆర్థికంగా సహాయకారిగా నిలుస్తున్నటువంటి కార్యక్రమం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రకరకాలైనటువంటి వసతి దీవెన కావచ్చు, ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈరోజు ఆ కుటుంబాల మీద ఆర్థిక భారం పడకుండా ఆ పిల్లలు కోరుకున్న చదువుకునే విధంగా వాళ్ళ బంగారు భవిష్యత్తుని నిర్మించుకునే విధంగా అనునిత్యం తోడుగా ఉంటున్నది కేవలం మన జగనన్న మాత్రమే. అలాగే ఆరోగ్యశ్రీ విషయానికి తీసుకొస్తే 2 లక్షల ప్యాకేజీ ఉండి దాదాపు 20 లక్షల ప్యాకేజీ పెంచి ఈరోజు 2400 జబ్బులకు పైగా ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసి ఈరోజు మీ ఆరోగ్యానికి నాది భరోసా అని భరోసా ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి జగనన్నని ఎదుర్కోలేక ఈరోజు ప్రతిపక్షాలు నేను చూశాను నిన్న ఎంత అమానుష దాడి చేయించారో ఈ తోక పార్టీలని. ఈయన్ని ఎలానో ప్రజల హృదయాల్లో నుంచి ఆయన ముద్రని చెరిపేయలేము, ఎలాగైనా ఆయన మీద దాడులు చేసి ఆయన్ని దూరం చేయాలని, మనందరికీ దూరం చేయాలని పన్నుతున్నటువంటి కుట్రని మనం అందరం గట్టిగా ఎదుర్కొంటాం. ఇవన్నీ ఈ కాలంలో చల్లవు. మీరందరూ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరు ఉండాలని ఈ సభాముఖంగా ఆ తోక పార్టీలకి ప్రతిపక్ష పార్టీలకి హెచ్చరిస్తూ మనమందరం కూడా రాబోయే రోజుల్లో దాదాపు మే 13వ తేదీన ఎలక్షన్ జరగబోతుంది. ఖచ్చితంగా మనం ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు ఏ విధంగా అయితే అందరినీ పిలుచుకుంటామో అదేవిధంగా మే 13 జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మన ఫ్రెండ్స్కి కావచ్చు, బంధువులకు కావచ్చు, అందరికీ కూడా స్నేహితులకి, వెల్విషర్స్కి అందరికి కూడా చెప్పి ఫ్యాన్ గుర్తు మీద ఓట్ల వర్షాన్ని కురిపించి రాబోయే ఎలక్షన్లో 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేలాగా అందరం నడుం బిగించి పనిచేయవలసిందిగా కోరుకుంటూ మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ డాక్టర్ ఎం గురుమూర్తి గారు. గురుమూర్తి గారిని ఎంపీ తిరుపతి అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలిపించడానికి మీరందరూ సిద్ధమేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మరొక ముఖ్య అతిథి శ్రీ అన్నాపత్తుని శివకుమార్ గారిని, ఎమ్మెల్యే తెనాలి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎంపీ గురుమూర్తి గారు చాలా బిజీ షెడ్యూల్. ఈరోజు అంబేద్కర్ జయంతి, అదేవిధంగా మా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా రిస్క్ తీసుకుని వచ్చారు. ఎందుకంటే మనల్ని కూడా ఎంకరేజ్ చేసి జగనన్ని మళ్ళీ సీఎం చేసుకోవాలి, హైదరాబాద్ వాసులందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఎన్నికల్లో పనిచేయడానికి పిలుపుకు వినవడం కోసం వచ్చాడు వారు. అందుకని కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నారు ముందుకెళ్లాలని. అదేవిధంగా అన్నాపతి శివకుమార్ గారు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత మిగిలిన చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడతారు. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా నరేంద్ర గారు ఉన్నారు, ఆయన వస్తారు. ఈ సమావేశం చాలా అవసరం. ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్లో ఉండే ప్రజలందరూ ప్రతి నియోజకవర్గంలో ఈ సమావేశం ఒక మంచి మెసేజ్ వెళ్ళి మనందరం కూర్చొని మీ అందరూ కూర్చొని డెఫినెట్గా గ్రామాల్లో ఉన్న నాయకత్వాన్ని, గ్రామాల్లో ఉన్న కార్యకర్తకి తెలియజేసే విధంగా మీ గైడ్లైన్స్ కూడా ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని, ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ 175 నియోజకవర్గాల్లో విజయానికి
మీరు చేకూర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్మోహన్ రెడ్డి గారు, జై జగన్మోహన్ రెడ్డి గారు, జోహార్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ రాజశేఖర రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. మీరు చాలా ఇన్స్పైరబుల్ స్పీచ్ ఇచ్చారు. శివకుమార్ అన్నని ఎమ్మెల్యే తెనాలిగా అఖండ మెజారిటీతో గెలిపించడానికి మీరు సిద్ధమేనా? మీరే సిద్ధమేనా? సిద్ధమేనా? థ్యాంక్ యూ సో మచ్. సురణ గారు చెప్పినట్లుగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడినటువంటి దాదాపు 20 లక్షల మంది ఇక్కడ ప్రజలు ఉన్నారు. సో వారందరినీ కూడా రాబోయేటువంటి ఎన్నికలకి సమాయత్తం చేసి ఓట్లు ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా మాట్లాడి ఆయా నియోజకవర్గాల్లో ఓట్లు వేసే విధంగా, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి గ్రామాలు నియోజకవర్గాల్లో మాట్లాడి సంబంధించినటువంటి అభ్యర్థులని ఎన్నికల్లో అఖండ విజయం సాధించడానికి హైదరాబాదులో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సిద్ధం చేయడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి పెద్దలు శ్రీ ఏ హనుమంతరెడ్డి గారు, గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు, వారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా మనవి. వేదికను అలంకరించిన పెద్దలకు, ఒక గొప్ప మంచి కార్యక్రమం చేపట్టిన మా ప్రియమిత్రులందరికీ నా వందనములు. ఈరోజు మీరు చేపట్టిన కార్యక్రమం చాలా ముఖ్యమైనది. మీరందరూ మీ కాన్స్టిట్యుయెన్సీస్కి వెళ్ళి మీరు అక్కడ అందరికీ నచ్చజెప్పి, ఎవరైతే ఇంకా అన్డిసైడెడ్ ఓటర్స్ లేకపోతే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ నచ్చజెప్పి వైఎస్ఆర్సీపీ వైపు క్యాండిడేట్స్ వైపున మీరందరూ మళ్ళించాలా. దానికి మనం వాస్తవాలు చెప్పి వాళ్ళని మళ్ళించగలము. మనమేమీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ వెనకాల రాశారు జగన్ మళ్ళీ రావాలన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి జగన్ మళ్ళీ రావాలనే ఉంది. ఆంధ్ర రాష్ట్రం మేలు కోరే వారందరూ జగనే మళ్ళీ రావాలని అందరూ కోరుకుంటారు. జగన్కి ఎందుకు రావాలి, ఎందుకు ఆయన కంటిన్యూ చేయాలనేది చాలామంది విశ్లేషకులు చాలా విశదంగా ఈ యూట్యూబ్లోనూ వాళ్ళ ఛానల్స్లోనూ విశదీకరించారు. ముఖ్యంగా కంచి ఐలయ్య గారు, తర్వాత ఇంకొక వైజాగ్ ప్రొఫెసర్ గారు, ఇలాంటి పెద్దలందరూ మంచి విశ్లేషకులందరూ వాళ్ళు విశ్లేషించి జగన్ కార్యక్రమాలు, వారి ప్రోగ్రామ్స్, వారు చేస్తున్న పనులు అన్నీ విశ్లేషించి జగన్ అవసరము ఎందుకు అని వాళ్ళు చెప్తున్నారు. మనకందరికీ తెలుసు, అంబేద్కర్ గారు పర్యవేక్షణలో ఒక రూపొందించిన భారత రాజ్యాంగంలో ఫస్ట్ ప్రియాంబుల్లోనే రాశారు. ప్రియాంబుల్లో టు సెక్యూర్ టు ఆల్ ఆఫ్ us justice, social, economic and political justice జరిగింది. అందరికీ ఓటు హక్కు, సమానమైన ఓటు ఇచ్చారు. అందరికీ సమాన హక్కులు కల్పించారు. ఏ మతము, ఏ ప్రాంతము ఆ ప్రాతిపదిక లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించారు. పొలిటికల్ జస్టిస్ జరిగిపోయింది. కానీ ఒక పొలిటికల్ జస్టిస్తోనే మన రాష్ట్రం కానీ మన సమాజం కానీ
ముందుకు పోలేదు. దానికి అనుగుణంగా ఎకనామిక్ జస్టిస్ అండ్ సోషల్ జస్టిస్ జరగాల. ఈ రెండు మనకందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు. దాని గిట్టన వాళ్ళు కొంత అవహేళన చేశారు. ఏది చేసైనా కూడా వాళ్ళు చాలా మంచి ప్రణాళికలు అని చెప్పి మేధావులే అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్, తర్వాత హౌసింగ్, ఇవన్నీ అతి ప్రాముఖ్యత ఇచ్చి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు కలిసిన ఈ ప్రోగ్రామ్స్, ఆరోగ్యశ్రీ, ఫీ రీఇంబర్స్మెంట్, ఆ ప్రణాళికలు తర్వాత వారు మన దురదృష్టవశాత్తు విధి వక్రీకరించి వాడు తీసుకెళ్లారు. దాంతో అన్ని అప్పటికే స్టాప్ పడినాయి. దాని తర్వాత ఎవరూ చేయలేదు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ చేపట్టారు. దాన్ని ఒట్టి చేపట్టడమే లేక కాకుండా ముఖ్యంగా ఎడ్యుకేషన్ దాంట్లో చాలా నాణ్యమైన మెరుగైన విద్యను అందరికీ ప్రసాదిస్తున్నారు. తర్వాత అక్కడుండి పిల్లలు మంచి వాతావరణంలో పెరగాలని, మంచి అట్మాస్ఫియర్లో పెరగాలని వారికి కావాల్సిన సదుపాయాలు, టాబ్లెట్స్ ఇంకా ఏవో ఇచ్చారు. తర్వాత మన ప్రపంచంలో ఉన్న మెరుగైన యూనివర్సిటీస్ లైక్ లండన్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, తర్వాత అమెరికాలో ఉండే ప్రఖ్యాతమైన యూనివర్సిటీలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కోర్సు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతోనే చెప్పించి మన పిల్లలకు ఇవన్నీ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా పల్లెల నుంచి వచ్చిన పిల్లలకు ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళకు కమ్యూనికేషన్ టాలెంట్స్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేక పట్టణ వాసుల పిల్లలతో, తర్వాత కార్పొరేట్ స్కూల్ పిల్లలతో పోటీ పడలేక వాళ్ళు టాలెంట్ ఉన్న ఉద్యోగాలు రాకపోతున్నాయి. అటువంటి వారికి మేము మా తరఫున ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒకటి చదివి ఒక ఆర్గనైజేషన్స్ కృషి అనే ఆర్గనైజేషన్ పెట్టి అందరికీ పిల్లలకి అందరికీ ఉచితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కొన్ని వేల మందికి చెప్పాము. దానివల్ల ఒక 3,500 మంది పిల్లలు, టాలెంటెడ్ పిల్లలు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ లేక వాళ్ళకు ఉద్యోగాలు లేకుంటే వాళ్ళందరికీ ప్రెస్టీజియస్ ఫార్మ్స్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు చాలామంది బయట ఉన్నారు. ఏదైనా విద్య చాలా ముఖ్యం. ఒక ఎకనామిక్ ఎంపవర్మెంట్ కావాలంటే విద్య వాళ్ళే వస్తుంది. దానికి ఎవరు రికమెండేషన్ కాదు. అయితే ఇది పేదవారికి అందుబాటులో ఉండాలని కార్పొరేట్ స్కూల్స్కు మించిన ప్రోగ్రామ్స్ పెట్టి, మించి ఫెసిలిటీస్ పెట్టి, మించిన ఎడ్యుకేషన్ కంటెంట్ పెట్టి ఇంకొక 4-5 సంవత్సరంలో ఎటు చూసినా ఆంధ్రలో గవర్నమెంట్ చూసుకున్న పిల్లలే ఎక్కడ చూసినా ఉంటారని నేను నమ్ముతున్నాను. అట్లాగే ఆరోగ్యశ్రీ దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలకు పెంచారు. దాంట్లో కొన్ని డిసీజెస్ కూడా చాలా వాటిని ఉంచారు. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో మన ఊరికే తలుపు తట్టనే కొన్ని వేల బిల్స్ అవుతాయి, 1000 రూపాయల బిల్ అవుతుంది. లోపల ఎంటర్కి అయితే కొంచెం లక్షల్లో ఉంటుంది. దాన్ని చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా భరించలేరు. దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక వెసులుబాటు కల్పించి దానికి ఒక చక్కని కార్యక్రమం వేశారు. అట్లాగే అందరికీ అది నిలువు నీడ కల్పిస్తున్నారు. దాదాపు 30 లక్షల పైన ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు కూర్చుంటారు. తర్వాత ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళకి ఏమీ చేతగాక డెవలప్మెంట్ లేదు అని చెప్పేస్తున్నాడు. తర్వాత ఈ ఫ్రీబీస్ ఇస్తుందంటే ఆంధ్రప్రదేశ్ సిలోన్ అవుతుంది, ఇంకో మరో దేశం అవుతుందని
వాళ్ళు తర్వాత తమ తప్పు తెలుసుకొని దాన్ని ప్లేట్ విరాయించి మేము ఇంకా మెరుగైన ఇస్తున్నాము, ఇంకా ఎక్కువ చేస్తున్నాము అంటారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది అడిగితే మీరే చెప్పారు కదా మనకు ఫండ్స్ లేవు మీరు ఎలా చేస్తున్నారంటే మేము సంపద క్రియేట్ చేస్తున్నామంటారు. దాన్ని కొంతమంది పబ్లిక్ అడుగుతున్నారు, మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఈ 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నారు కదా, మీరు ఈ సంపదను అప్పుడు ఎందుకు చేయలేదు? కనీసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఎందుకు మీరు సంపదను క్రియేట్ చేయరని అని పబ్లికే అడుగుతున్నారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళ అంతకుముందు ఉన్న గవర్నమెంట్లోని ఫైనాన్స్ మినిస్టర్ చేసి చెప్పాడు, ఒక 100 కోట్ల మిగిలిస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడపలేడు అని చెప్తూ వాళ్ళు హేళనగా ఎగతాళిగా మాట్లాడారు. అయినా వాళ్ళందరికీ తన పట్టుదలతో తన ఆలోచనలతో బ్రహ్మాండంగా పరిపాలన సాగించి తర్వాత ఇంకో వాళ్ళు ఆలోచనకు రాని చాలా కార్యక్రమాలు అవన్నీ నిర్వహిస్తున్నారు. దాంతో వాళ్లకు చేతగాక అని మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. నిన్న చూసాము, వైలెన్స్ కూడా దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేశారు, రాళ్లతో కొట్టారు, ఆయనకు గాయమైంది. కాబట్టి మీ కార్యకర్తలు మీరు వెళ్ళిన ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఏదుందో బాగా కూలంకషంగా చెప్పి వాళ్ళందరికీ ఆయన చేసిన మంచి కార్యక్రమాలు చెప్పి ఆ మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములు కదా, మీరు అనుభవిస్తున్నారు లేదా అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఏదైనా వ్యతిరేకమైన ఓట్లను కూడా మీరు వైఎస్ఆర్సీపీకి మీరు మళ్లించాలా. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు కార్యకర్తలు మీపైనే చాలా భారం ఉంది. ఏదైనా కూడా ఎటువంటి కార్యక్రమాలైనా మనం చాలా విజయవంతంగా నడిపిస్తామనే నా నమ్మకం నాకుంది. మీరంతా పోయి తర్వాత మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో ఆ కాన్స్టిట్యున్సీలు అందులో మనకు నచ్చిన క్యాండిడేట్స్ వైఎస్ఆర్సీపీ గెలిపించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా కృతజ్ఞతలు చెబుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత 175 మంది అభ్యర్థులకి 25 ఎంపీ అభ్యర్థులకి ఇచ్చినందుకు. ఇప్పుడు ఈ సమావేశం మరొక ముఖ్య అతిథి యువ నాయకుడు పోషంరెడ్డి సునీల్ రెడ్డి గారు, ఐటీ వింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సమయం తక్కువ ఉంది, క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన దానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరియు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన జగనన్న ప్రేమికులు, జగనన్న సైనికులు అందరికీ స్వాగతం పలుకుతున్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మన జగనన్న చేసిన మంచి చెప్పుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవు. ప్రతి పేదవాడు ఒక అడుగు ముందుకెయ్యాలి. ప్రతి వెనకబడిన తరగతులు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలు వాళ్ళ స్థాయి పెరగాలి అన్న ఉద్దేశంతో జగనన్న తన 5 సంవత్సరాల కాలం ఎంత మంచి చేశాడో మనకి ఇప్పుడున్న సమయం సరిపోదు, మనందరికీ తెలుసు. వెల్ఫేర్ ద్వారా ఎంత మంచి చేశాడో. ప్రతిపక్షాలు అడుగుతా ఉన్నాయి,
డెవలప్మెంట్ చేయలేదని. మిత్రులారా, మనందరం ఊర్లకు వెళ్తున్నాం, మన పట్టణాలు చూస్తున్నాం. ఊర్లు మారాయి, పట్టణాలు మారాయి, ఫెసిలిటీస్ అన్నీ మోడర్నైజ్ అవుతున్నాయి, విద్యా వ్యవస్థ మారింది, ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు కల్పించాడు జగనన్న. ప్రతి ఒక్కరికి ఇంత మంచి చేసిన జగనన్నని ఈ ఆంధ్ర రాష్ట్రంలో 2 ముఠాలు తయారయ్యాయి. ప్రతిపక్షాలు ఒక ముఠ, ఎల్లో మీడియా ఒక ముఠ. ఈ 2 ముఠాలు కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నాయి. ఈ సందర్భంగా మనందరికీ ఒక బాధ్యత ఉంది. ఈ బాధ్యతని మనందరికీ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. బాధ్యత ఏంటంటే పచ్చ మీడియా, మన ప్రతిపక్షాలు జగనన్న చేసిన అభివృద్ధి పైన, జగనన్న పైన చేసే అబద్ధాలని మనందరం కలిసి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఓట్ల గురించి మర్చిపోదాం, అబద్ధాల్ని తిప్పి కొడదాం. ప్రతిపక్షాలని రాష్ట్రాల నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొడదాం. ఈ సమయం వచ్చింది. జగనన్న చెప్పినట్టు చొక్కాలు మడతలు పెడదాం, అందరం ఊర్లకు వెళ్దాం, మన ఫోన్లలో, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరం యాక్టివేట్ అవుదాం. ప్రతిరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చే అబద్ధాల్ని ప్రతిరోజు తిప్పికొడదాం. మిత్రులారా, గమనించండి, మనకి కేవలం నెల రోజులు మాత్రమే ఉంది. మీరు మీ సమయాన్ని ఒక వారమో 2 వారాలు కుదిరితే ఊర్లలో స్పెండ్ చేద్దాం. ఇక్కడి నుంచి ఊర్లకు వెళ్ళి జగనన్న చెప్పినట్టుగా స్టార్ క్యాంపైనర్లుగా మనందరం ప్రచారానికి వెళ్దాం. మన అభ్యర్థులను మనం గెలిపించుకుందాం. జగనన్నపై జరిగే అసత్యాలని తిప్పికొడదాం. ఈ బాధ్యతని మీకందరికీ నేను గుర్తు చేస్తూ మరొక్క విషయం, ఈ వేదిక పైనుంచి ఐటీ వింగ్ ద్వారా, వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ద్వారా ప్రతిపక్షాలకి ఒక హెచ్చరిక జారీ చేద్దాం అనుకున్నాం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కదా, సాఫ్ట్గా ఉంటారనుకుంటున్నారు. ఐటీ ఉద్యోగులు కదా, అణిగమణిగి ఉంటారు అనుకుంటున్నారు. రేపు జనాల్లోకి వెళ్ళి మీ లెక్కలన్నీ తేల్చబోయేది నేనే. సిద్ధంగా ఉండండి. అన్ని ప్రతిపక్షాలకి చెప్తున్నాం. ఇంకొకటి, జగనన్న పైన మీరు విసిరిన రాయి మీకు రేపు కట్టబోయే సమాధికి, మీ పార్టీలకి మేము కట్టబోయే సమాధికి వాడబోతున్నాం. జగనన్న దాకా తీసుకెళ్ళాం.
మేమే మనందరం కలిసి వచ్చే ఎన్నికల్లో మొత్తం అందరినీ ఓడించి కట్టగట్టి బంగాళాఖాతంలో వేసి మొత్తం సమాధి కడదాం. మిత్రులారా, నా విన్నపాన్ని మన్నించి ప్రతి ఒక్కరూ ఊర్లకు వెళ్ళి ప్రచారం చేద్దాం. అబద్ధాలపై అబద్ధాలను తిప్పికొడదాం. ఈ అవకాశం నాకు కలిగించిన పెద్దలకు, నా దైవం జగనన్నకు రుణపడుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. థ్యాంక్ యూ సునీల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, మరొక ముఖ్య అతిథి పెద్ద ఆయన మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ రఘురామరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాడు మరి యొక్క ఆంధ్రులంతా వేలాది మంది ఇక్కడికి వచ్చారు. వీరంతా అక్కడ నుంచి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, కొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వారంతా ఈరోజు ఇక్కడ నివాసం ఉంటూ మీ యొక్క ఉత్సాహానికి ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మేమంతా కూడా మీ గెలుపుకు మేము సిద్ధంగా ఉన్నాము అని మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడ ఇచ్చేసిన సోదరులకు, సోదరిమణులకు, మరి ఆర్గనైజర్స్కు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మనం చూస్తున్నాం ఈనాడు ఏ రకంగా ప్రతిపక్షాలు మన మీద దాడి చేస్తున్నాయో చూస్తున్నాం. ఏ రకంగా ఈ యొక్క పచ్చ మీడియాలో ఏ రకంగా చూస్తున్నాం. ఒక్క దఫా ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర కూడా ఆలోచించండి. మరి ఒక్క దఫా మనం చూస్తున్నాం ఏ పరిస్థితిలో కూడా 78లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి చేరి మరి 83లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ వాళ్ళ మామ దగ్గర చేయడం. వాళ్ళ మామను ఏం చేసింది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అదే రకంగా మనం చూస్తున్నాం ఈనాడు ఒకరు పెట్టేటువంటి ఇది కాకుండా చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు చేస్తున్నాడో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఈరోజు చంద్రబాబుకు ఉండేటువంటి నైపుణ్యము ఒక్క దఫ మీరు ఆలోచించండి. జనరల్గా కేంద్రంలో జాతీయ స్థాయిలో బద్ధ శత్రువులు కాంగ్రెస్, బీజేపీ, అవునా కదా? కాంగ్రెస్, బీజేపీ బద్ధ శత్రువులు. కానీ మిగతా ఇక్కడ తెలంగాణ ఉంది, కర్ణాటక ఉంది, కాంగ్రెస్కు బీజేపీకే పోటీ ఎక్కడ కూడా జరుగుతోంది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం అటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ డైరెక్ట్గా కంట్రోల్ పెట్టుకొని చేసుకుంటున్నారు. మరి ఇండైరెక్ట్గా ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎవరు? ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కానీ బీజేపీని కానీ మిగతా అపోజిషన్ పార్టీస్ కానీ విమర్శించాలి. కానీ ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని పొగుడుతూ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారంటే అది ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చేసినట్టు కుట్ర అవునా కాదా ఒక్క దఫా ఆలోచించాడు. మరి బీజేపీని ఏమైనా అర్థం అవుతాయి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీని ఒక మాటైనా విమర్శిస్తాంగా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంది తప్పక మరి ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఉన్న తెలివితేటలతో మరి ఏ రకంగా వాళ్ళని ఉపయోగించుకుంటున్నాడు ఒక్క దఫా ఆలోచించండి. ఎవరో కాదు, అటుపక్కేమో బీజేపీ అధ్యక్షురాలు ఎవరో తెలుసు, పవన్ కళ్యాణ్ ఎవరో తెలుసు. మరి ఏ రకంగా మీరు చేస్తున్నారు? ఎన్ని కూటములు ఓటైనా కానీ కూడా, ఎంతమంది ఒకటైనా కానీ కూడా మళ్ళీ నేను ఒకటే మనం చేస్తున్నా, 2009 మళ్ళా పునరావృతం అవుతుంది ఖచ్చితంగా. మరి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం చూసాం,
2009 ఎన్నికల అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా. ఆ రోజు కూడా మహాకూటమిని పెట్టి అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సిపిఐ సిపిఎం అన్ని పార్టీలే కాకుండా ఎంత దిగజారి చేశారంటే ఈరోజు ఆ రోజు నుండి టీఆర్ఎస్ నుండి చంద్రశేఖరరావుతో కూడా కలిసి పోటీ చేశాడా లేదా ఒక్క దఫా ఆలోచించుకోండి. మరి ఆ రోజు చంద్రశేఖరరావు గురించి కండిషన్ పెట్టాడు, తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్గా ఇచ్చేదానికి మాకు అభ్యంతరం లేదు, నువ్వు ఇన్వైటింగ్లు ఇస్తే నేను టీఆర్ఎస్ నీ యొక్క తెలుగుదేశంలో మద్దతు ఇస్తానని చెప్పాడు. మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారికి ఇన్వైటింగ్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ లెటర్ ఇచ్చాడు. నేను మా పాలిట్ బ్యూరో మెంబర్స్తో మాట్లాడాను, ఒప్పించాను, ప్రత్యేక తెలంగాణ ఇచ్చేదానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని నా దగ్గర ఇప్పుడు కూడా మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందని నేను మనం చేస్తున్నా. అంత నీచరికైనా దిగజేటువంటి మరి ఈరోజు చూస్తున్నాం మనకి ఈ కర్మ ఎందుకు వచ్చింది. మనం ఆమెను ఇక్కడ మీటింగ్ పెట్టుకోండి, ఇది మన రాష్ట్రం, హైదరాబాద్ మన సొత్తు, మొత్తం మనం వచ్చి ఇక్కడ డెవలప్ చేశాం. అన్ని రకాల ఈ యొక్క హైదరాబాద్ సిటీని సిగ్నిఫికెంట్ ఎంతో ఉన్నతంగా తీసుకెళ్ళాం, ఎంతో అభివృద్ధి చెందింది. మరి ఈరోజు మనం వాళ్ళు పంపించేదానికి కారకులు ఎవరో ఒక్క తప్ప ఆలోచించండి. మరి ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, ఉమ్మడి ఎస్పెక్ట్ కమిటీ చైర్మన్ కూడా ఉన్నాను. ఆ రోజు ఉన్నటువంటి ఆదాయంలో దాదాపు 40% ఆఫ్ ద స్టేట్ ఇన్కమ్ వచ్చేసి ఓన్లీ ట్విన్ సిటీస్ నుంచే వస్తూ ఉండేది. అంత ఆదాయం ఉండి కూడా పోగొట్టుకొని మరి చంద్రబాబు నాయుడు కుయుక్తులతో మరి తెలంగాణ సపరేట్ చేసేట్టుగా ప్రజలు క్షమిస్తారని చెప్పేసినాడు. మరి ఈరోజు మనం ఎన్నో రకాలకి ఉంటున్నాం. ఇది ఒక్కటే మనం చేస్తున్నా. దాదాపు ఒక మైదుకూరు కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు చూసినా దాదాపు కొన్ని వందల మంది ఈరోజు మార్నింగ్ నుంచి కలుస్తున్నాం. కొన్ని వేల మంది ఈరోజు ఇక్కడికి వచ్చారు. దాదాపు కొన్ని లక్షల మంది హైదరాబాద్లో స్థిర నివాసం ఉంటున్నారు మన ఆంధ్రులంతా కూడా. మరి వారందరికీ కూడా ఒకటే మనవి చేస్తున్నా, ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ యొక్క చంద్రబాబు జిమ్మికులు తిప్పికొట్టాలా. మీ మిత్రులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మీరు పరిచయమైన వారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి రావాలి. మీ యొక్క పార్టీకి అన్ని రకాలు మీరు సహకరించి మీ కృషి చేయాలా. అన్ని రకాలు కూడా మీరు ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా మీరందరూ గెలిపించేదానికి మీరంతా చిత్తశుద్ధితో పని చేస్తారని ఆశిస్తూ నాకైతే 100% నమ్మకం ఉంది. మరి ఈరోజు ఎంతో ఉత్సాహంగా మీరంతా చేస్తున్నారు. ఆ ఉత్సాహాన్ని ఇంకా రెట్టింపు చేసి మరి అక్కడ మీ స్వగ్రామానికి వచ్చేసి మీరందరూ కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించాలా. 175 మంది 175 శాసనసభ్యులను 25 మంది పార్లమెంట్ సభ్యులను కూడా గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటారని నమ్మకం ఉంది. మరి మీరు తప్పకుండా మీరంతా సహాయం చేసి మరి పార్టీని అభివృద్ధి పదంలో తీసుకొని రావాలని చెప్పేసి మనం చేస్తూ మరి మీరంతా తప్పకుండా సహాయం చేస్తారని చెప్పేసి ఆలోచిస్తూ మరి అదే రకంగా మనం చేస్తున్నాం. ఎటు తిరిగి 13th ఎలక్షన్ 13వ తారీఖున మే 13 మరి మళ్ళీ 2 వీకెండ్స్ వస్తాయి. కేవలం ఒక 7-8 రోజులు సెలవు పెడితే 13వ తేదీ వరకు కూడా 13 ఎట్లాగో హాలిడే ఉంటుంది ఎలక్షన్ డే కాబట్టి ఒక 1 వీక్ 7 రోజులు సెలవు పెడితే 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా మనకి హాలిడేస్ వస్తాయి. ఆ లీవ్ని అవైల్ చేసుకొని ఖచ్చితంగా మీరంతా 1వ తారీఖు నుంచి మే 13వ తారీఖు వరకు ప్రతి ఒక్కరి హైదరాబాద్లో ఉన్నటువంటి వారంతా కూడా మరి ఎవరెవరి నియోజకవర్గంలో ఉండి కృషి చేసి పార్టీని గెలిపిస్తారని చెప్పి నమ్మకంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రఘురామరెడ్డి సార్. రఘురామరెడ్డి సార్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా మైదుకూరు నుంచి అఖండ మెజారిటీతో గెలిపించడానికి మీరందరూ సిద్ధమేనా? 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 థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమం మరొక ముఖ్య ఆర్గనైజర్ ఎస్విఎస్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ సిద్ధం సమావేశం యొక్క భవిష్యత్ ప్రణాళిక గురించి వివరిస్తారు. ఎస్విఎస్ రెడ్డి గారు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా మనవి. నమస్తే. ఈ హైదరాబాద్ మేమంతా సిద్ధం సభకు ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు, ఆత్మీయులకు, శ్రేయభిలాషులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి, మీడియా వారికి పేరు పేరున హృదయపూర్వక స్వాగత సమాజాలు. ఈరోజు ఈ హైదరాబాద్లో
మేమంతా సిద్ధం అనేటువంటి సభను ఎందుకు ఏర్పాటు చేశామంటే ఈరోజు ఏపీ నీడ్స్ జగన్ సీఎం అగైన్, మళ్ళీ రావాలి జగన్ సీఎం కావాలి అనే నినాదంతో ఈరోజు ఈ సభను ఏర్పాటు చేశాం. ఈరోజు చాలా సుదృఢం, చాలా మంచి రోజు. ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మదినం రోజున మేమంతా సిద్ధమైనటువంటి సభను ఎందుకు నిర్వహించామంటే ఈరోజు ఏదైతే సాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాలు ఉన్నాయో, వారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు రాసినటువంటి నిజమైన రాజ్యాంగానికి ఉన్నతి తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యాంగ స్ఫూర్తికి అన్ని కూడా రాజ్యాంగాల్లో ఉన్నటువంటి హక్కులు అనేటువంటి పేద బడుగు వర్గాలకి కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి. ముఖ్యంగా ఈరోజు 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. జగన్ మళ్ళీ ఎందుకు సీఎం కావాలి అంటే ఈ పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగాలంటే మళ్ళీ రావాలి జగన్. పేద విద్యార్థులకి ఉచిత విద్యను అందించాలంటే మళ్ళీ రావాలి జగన్. అదేవిధంగా ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ అందించాలంటే మళ్ళీ రావాలి జగన్. రైతు భరోసా ద్వారా రైతులకి ఉచితంగా విత్తనాలు, రైతు మద్దతు ధర ఇవ్వాలంటే మళ్ళీ రావాలి జగన్. అదేవిధంగా సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, సచివాలయ వ్యవస్థ మళ్ళీ కొనసాగాలన్నా, అవతాతలకు పెన్షన్స్ మరీ అందించాలన్నా మళ్ళీ మనకు జగన్ ముఖ్యమంత్రి గారు రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అదేవిధంగా గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఎంతో మంది అవతాతలకి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు ఇస్తుంటే వాటిని అన్నిటికీ ప్రతిపక్షాలు ఏ విధంగా కుట్ర చేశాయో చూసాం మనం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తిని ఎదుర్కోలేక, ఓడించే దమ్ము ధైర్యం లేక చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని మట్టు పెట్టడానికి నిన్న చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, వీటిలన్నిటిని మనం తిప్పికొట్టాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆ పాలనలో ప్రతి ఒక్కరికి మంచి జరిగింది అని మనం అందరం కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరం కూడా మన వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలకి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించడానికి మనందరం కూడా సమాయత్తం కావాలి. రెండోది, హైదరాబాద్ మేమంతా సిద్ధం అనేటువంటి దాని యొక్క విధానాలు ఏంటంటే ఎంతో మంది, దాదాపు 17 లక్షల మంది పైగా ఆంధ్ర నుంచి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు, హైదరాబాద్లో స్థిరపడినటువంటి వాడు, ఉద్యోగాల రూపా ఉన్నారు, ఏదో రకరకాల వ్యాపారాలు, ఏదో ఒక్క వృత్తి పనుల మీద వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళందరూ కూడా 2019 ఎన్నికల్లో గ్రామానికి ప్రతి ఒక్కరు జగనన్న సైనికుడిలా వెళ్ళి పనిచేసి 151 స్థానాల్లో గెలిపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఒక పవిత్ర గ్రంథంలాగా ఆయన చెప్పినటువంటి పథకాలన్నిటి కూడా అమలు చేసి నవరత్నాల ద్వారా మొత్తం దాదాపు 90% అమలు చేసి దాదాపు 2,70,000 కోట్లు సంక్షేమ పథకాలుగా డైరెక్ట్గా డీబీటీ ద్వారా, అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా 1,70,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 4,50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించారు. మళ్ళీ ఈ పథకాలన్నీ కొనసాగాలంటే జగన్ రావాలి. 4 పోర్ట్లు మనకు అన్ని కూడా ప్రారంభమయ్యి అవన్నీ కూడా పూర్తి అవ్వాలంటే మళ్ళీ జగన్ రావాలి. 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, కడప స్టీల్ ప్లాంట్, ఇవన్నీ పూర్తి కావాలన్నా, అదేవిధంగా విశాఖలో ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి అడ్డుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలి. దానికోసం మనం ఏం చేయాలి? మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే కాదు, మనం అందరం మన వాళ్ళందరికీ చెప్పి మనందరినీ ఊరికి తరలి ఈ 4 రోజులు కష్టపడి మన సొంత కార్యక్రమంలాగా సైనికులాగా పనిచేసి ప్రతి ఒక్కరిని చైతన్య పనులు చేసి జగన్ చేసినటువంటి మంచి పథకాలని, సంక్షేమ కార్యక్రమాలని, జగన్ ఆవశ్యకతని ఇవన్నీ కూడా తెలియజేసి మనం అందరం కూడా ఆయన్ని గెలిపించుకోవాలి. అయితే ఇంకొకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమని వాళ్ళకి తెలుసు కాబట్టే ప్రతిపక్షాలు అన్నీ కూడా కుమ్మక్కైనాయి. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, వీళ్ళు కాకుండా కుటుంబాల్లో చిత్తులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తారు. కానీ మీరు ఎంతమంది ఏవైనా ఈ తోడేళ్లు గుంపులుగా ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపుకొని ఎవరు ఆపలేరని తెలియజేస్తున్నాం.
అయితే ఇంకొక విషయం మరి ఏంటంటే ఆయన ఉన్నాడు అబద్ధాల కోరు చంద్రబాబు గారు, దగాకోరు, మోసకోరు, వెన్నుపోటుదారు, అవినీతి రాజకీయాలు పెట్టింది పేరు పెట్టుబడిదారి వ్యవస్థను పెట్టి పోషించినటువంటి వ్యక్తి. వారు ఏ విధంగానైనా అధికారంలోకి వచ్చి వాళ్ళు దోచుకోవాలని రాష్ట్రాలను చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ అంటే అందరికీ తెలుసు. దోచుకో, తినుకో, పంచుకొని దానికోసం వాడు ఎన్ని లక్షల కోట్ల వేల కోట్లైనా ఖర్చు పెడతారు. జగన్మోహన్ రెడ్డిని మట్టు పెట్టడం, ఆయన్ని మట్టి కనిపించాలని చూస్తున్నారు. కానీ వాళ్ళే భూస్థాపితం, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం, ఈ ఎన్నికల్లో భూస్థాపితం అవ్వడం తప్పదు. ఇంకొకరున్నారు మంగళగిరి మాలో కొంపులకేసి అలియాస్ పప్పు లోకేష్ గారు. ఆయన చెప్పాడు రెడ్ బుక్, ఎర్ర బుక్ అని సక్కరగా పలకలేదు. ఎర్రి పప్ప నువ్వు ఏంది రాసి ఎర్ర బుక్ రా, ఈ రోజు చెప్తున్నావు నువ్వు ఓడిపోతున్నావు మంగళగిరిలో. అదే మీ బాబు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నాడు, మీ మామ బాలకృష్ణ అనంతపురంలో ఓడిపోతున్నాడు, మీ అత్త పురంధరేశ్వరి కూడా ఓడిపోతుంది. మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా జగనన్న సైనికులు ఓట్ల ద్వారా ఓడిస్తారు. అప్పుడు రాసుకో నీ ఓటమిని, నీ ఎర్ర పుస్తకంలో రాసుకో, గిన్నీస్ బుక్ రికార్డులో మళ్ళీ ఓడిపోయినామని రాసుకో. ఇది కాబట్టి మనం అందరం వెళ్ళి సైనికుల్లాగా పనిచేసి ప్రతి ఒక్కరికి ఓటు వేసి, మనం వేయడం కాదు, మనకు ఓటు లేకపోయినా కానీ మనం 10 మంది, ఒక్కొక్కరి 10 మంది చేత, 10 మంది 100 మంది చేత, 100 మంది 1000 చేత గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతులు చేసి వాళ్ళందరినీ ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో వై నాట్ 175/175 అనే నినాదం, టార్గెట్ 175 ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని మనం రీచ్ అవ్వడానికి మనం అందరం కష్టపడి పనిచేయాలని దానికోసం ఈ సభను ఏర్పాటు చేశాము. దీనికోసం ముఖ్యంగా ఈ సభని ఎందుకు పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు కష్టపడుతున్నాడు. అంతమంది ఒకవైపు, ప్రతిపక్షాలు పార్టీలన్నీ ఒకవైపు, ఎల్లో మీడియా ఒకవైపు, సోషల్ మీడియా ఒకవైపు, కార్పొరేట్ శక్తులు ఒకవైపు, ఎడ్యుకేషన్ మాఫియా ఒకవైపు, మైనింగ్ ఇంకొక మాఫియాలు అన్ని ఒకవైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 5 కోట్ల మంది ప్రజలు తోడున్నారనే సంగతి, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న 15 లక్షల మంది కూడా మీకు అండగా ఉన్నాము, మీకు అందరూ కూడా మద్దతు ఇచ్చి గెలిపిస్తామని తెలియజేసుకోవడానికి ఈ సభ పెట్టాలనుకున్నాం. దీనికోసం మేము ఒకరోజు మాట్లాడుకుంటా ఉంటే మా కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దీనందరూ కూడా చంద్రారెడ్డి గారు, జయవర్ధన్ రెడ్డి గారు, సాంబశివరెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రాఘవ, వీళ్ళందరూ కూడా, రాజశేఖర్ ఇంకా ఉన్నారు, పేరు చాలా ఏదైనా పేరు మిస్ అంటే దయచేసి క్షమించండి, శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కూడా మేమందరం ఏమనుకున్నామంటే మన వంతు కృషి చేద్దాం, మన వంతు కొంతమందిని చైతన్యపడదామని చెప్పనేసి ఈ మీటింగ్ పెట్టాలనుకుని ఒక వారం ముందు అనుకున్నాము. ఈ వారంలో మేమందరం కూడా చెప్పిన పిలుపు మేరకు ఇంత భారీ ఎత్తున వచ్చారంటే మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమ ఉందో ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి ఆయనందరినీ గెలిపించుకుందాం. జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవడానికి మేమంతా సిద్ధమేనా? మేమంతా సిద్ధం. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం మరొక ముఖ్య అతిథి పెద్దలు వై ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి గారు, సాక్షి గ్రూప్ ఆఫ్ డైరెక్టర్, వారిని క్లుప్తంగా ప్రసంగించవలసిందిగా మనవి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథి డాక్టర్ యాంటోనీ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. యాంటోనీ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. మనందరి ప్రీతమ నాయకుడు, ఎన్నో కోట్ల మంది గుండెల్లో దేవుడిగా నిలిచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలము ఆయన అన్ని విధాలా వేధించి విషయం చిమ్మి ఆయన చావు కోరుకున్న దుర్మార్గులు ఈరోజు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ను రాజకీయంగా ఓడించేటువంటి శక్తి సామర్థ్యాలు లేక ఎన్ని కుట్రలు చేయాలనో అన్ని కుట్రలు చేస్తూ ఆయన ఓడించడానికి అన్ని విధాల కుట్రలు చేస్తున్నారు. మన ముందున్నటువంటి కర్తవ్యం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడం మనం ఉన్నటువంటి కర్తవ్యం. మనమందరము ఒక్కొక్క ఒక కమాండో బాధి తయారై ఈ దుష్టశక్తులు ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇంకోవైపు రామోజీరావు, ఇంకోవైపు రాధాకృష్ణ, ఇంకో పవన్ కళ్యాణ్, వీళ్ళందరినీ రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంకొకసారి వైఎస్ఆర్ కుటుంబంతో పెట్టుకుంటే వాళ్ళకు పుట్టగతులు ఉండవన్నటువంటి ప్రమాణం చేద్దాము. వాళ్ళు చిత్తుగా ఓడించి మన జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు 175 సీట్లుగా 175 సీట్లు అసెంబ్లీ సీట్లు,
25 గాను 25 పార్లమెంట్ సీట్లు గెలిపించి వాళ్ళను భూస్థాపితం చేద్దాము. మన జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అనుకున్నట్టు, వాళ్ళు అనుకున్నట్టు సామాన్యుడు కాదు, వాళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. రాష్ట్రమంతా కాకుండా దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఒక వాలంటీర్ సిస్టమ్ అయితేనేమి, సచివాలయం సిస్టమ్ అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, విలేజ్ క్లినిక్స్ అయితేనేమి, ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తూ వాళ్లకు ఓడించడానికి వీలైన పరిస్థితి క్రియేట్ చేసి మనందరం మనలను చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక వైపు ఆయన కుటుంబాన్ని చీల్చి ఆయన బలహీనం చేయాలని చెప్పేసినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ శర్మిలమ్మ గురించి చెప్పాల్సిన దుస్థితి వస్తున్నందుకు బాధగా ఉంది, అయినా చెప్పదు. ఎక్కడో కడప జిల్లాలో రాజశేఖర్ బతికున్నంత కాలము ఆయన మీద విషం చిమ్మిన తులసిరెడ్డిని పట్టుకొని పక్కన పెట్టుకొని ఏంటమ్మా ఈ గతి దుర్గతి, డాక్టర్ వైఎస్ రాజశేఖర గారికి ఇచ్చే గౌరవం ఇదేనా? ఆయన బతికున్నంత కాలము తులసిరెడ్డి ఇప్పుడు కూడా రాజశేఖర మీద విషయం చెబుతున్నాడు. అంతేకాకుండా ఈ రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు రాజశేఖర చనిపోవాలని కోరుకున్నట్టు దుర్మార్గులు. అటువంటి దుర్మార్గులు సపోర్ట్ తీసుకొని వాళ్ళని వెనకేసుకొని నువ్వు ఈ విధంగా చేయడం పద్ధతి కాదమ్మా, బాగుండదు. ఆయన అభిమానులమైన మాకే చాలా బాధగా ఉంది. సొంత కన్న కూతురు వేయండి, మరి నీవు వాళ్ళని వెనకేసుకొని తిరగడము మాకు చాలా బాధగా ఉందమ్మా. దయచేసి ఇక్కడి నుంచైనా మాడుకో. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రిక మేమందరం గర్వపడేటట్టుగా చేయమ్మా. మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న మీరందరూ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, మీ పరిచయాలు మీ పల్లెకే కాకుండా, మీ గ్రామానికే కాకుండా, మీ నియోజకవర్గం కాకుండా రాష్ట్రం అంతా పరిచయాలు ఉంటాయి. దాదాపు 175 నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరూ మన హైదరాబాద్లో ఉంటారు. మనమందరం కలిసి ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి రాబోయే మే 13 ఎలక్షన్లలో ఈ తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించినట్టుగా చేద్దాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం మరొక ముఖ్య అతిథి టీచర్స్ ఎమ్మెల్సీ కృష్ణా అండ్ గుంటూరు శ్రీమతి టి కల్పలతారెడ్డి గారిని క్లుప్తంగా ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి. ఈరోజు మేమంతా సిద్ధం అనే కార్యక్రమానికి హాజరైన వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రోగ్రాంను నిజంగా ఎంతో అభిమానంతో ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు చూసుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఏదైతే అంబేద్కర్ గారు కలలు కన్నారో అదే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, నిజంగా జనం అంటేనే జగన్, జగన్ అంటేనే జనం. సో ఎక్కడా కూడా జగన్ గారికి జనాలు అభిమానం తగ్గలేదు, తగ్గేదే లేదు. కాబట్టి ఎప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణలో కూడా ఇంత అభిమానం సంపాదించుకున్నారంటే నిజంగా జగనన్నతో పాటు మేము జగనన్న ప్రభుత్వంలో పనిచేసిన మేము అందరం కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఆలోచన, ప్రతి అడుగు కూడా ప్రతి పేదలు కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండాలని వారి ఆశయం. ఈరోజు వారి ఆశయాలన్నీ కూడా ఆచరణలో పెట్టడానికి ఈరోజు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ అసలే చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఈరోజు సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర అని చాటి చెప్పిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే కరోనా కష్టకాలంలో కూడా మాట తప్పను, మడమ తిప్పను అనే విధంగా చేసి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా 100% పూర్తి చేసి
ఈ రోజుకు మేనిఫెస్టోకే కొత్త భాషను చెప్పిన మన నవయుగ ముఖ్యమంత్రి, నవరత్నాల సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేని నేను గర్వంగా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో మార్పులు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు మన జగనన్న. వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, అలాగే మహిళా సాధికారతలో కూడా ఎక్కడా తగ్గకుండా ఈరోజు మా ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది, నిజంగా గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందంటే ఒక డెవలప్లో ఉంది. సంక్షేమ అభివృద్ధి అనేది ఒక డెవలప్లో ఏ రాష్ట్రం ఉంది అంటే అది ఆంధ్ర రాష్ట్రమే. ఆ ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారేని. ఇది ఒక హిస్టరీ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు చూసుకుంటే మహిళలను చూసుకుంటే ఒక నిజంగా చాలా ఒక ఉన్నత స్థానంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే ఎవరైనా అని మీకు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 33% రిజర్వేషన్ తీసుకొస్తే, చట్టం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే 50% రిజర్వేషన్ కల్పించి నామినేటెడ్ పదవులలోనూ ఈరోజు స్థానం కల్పించి ఒక వార్డు మెంబర్ నుంచి డిప్యూటీ సీఎం వరకు కూడా ఈరోజు మన జగనన్న మహిళలకు గౌరవించడం జరిగింది. ఈరోజు చూసుకుంటే 16 మంది ఎమ్మెల్యేలు మహిళలు ఉన్నారు. అలాగే 4 మంత్రులు మహిళలు ఉన్నారు. శాసన మండలి సభలో 6 మంది మహిళా ఎమ్మెల్సీలు ఉన్నారు. అన్నిటికన్నా ఒక చరిత్ర ఏంటంటే ఎవ్వరికీ తెలియదు, ఎక్కడా లేదు. నిజంగా ఒక డిప్యూటీ చైర్మన్ ఒక మైనార్టీ మహిళకి ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న మా సోదరులందరూ, సోదరీమణులందరూ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. గర్వించదగ్గ టైం మనకు వచ్చింది. ఎందుకంటే అంత మంచి ముఖ్యమంత్రిని మనం సంపాదించుకున్నాం కాబట్టి. సో అలాగే ఈరోజు ఎడ్యుకేషన్ చూసుకుంటే నిజంగా 74,000 కోట్లు, అక్షరాల 74,000 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఏదంటే మన వైఎస్ఆర్సీపీ, మన జగనన్న ప్రభుత్వమే. ఈరోజు చూసుకుంటే సకల సౌకర్యాలతో నాడు నేడు, అలాగే ఒక పేద విద్యార్థి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని జగనన్న గోరుముద్ద, అలాగే పేదరికానికి, చదువుకు పేదరికం అడ్డు కాకూడదు అని జగనన్న అమ్మఒడి, అలాగే కార్పొరేట్ స్కూల్స్ నీటుగా ఈరోజు విద్యాకారులుగా ఇలాగా అనేక కార్యక్రమాలతో, అనేక పథకాలతో ఈరోజు రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రతి పేద విద్యార్థి కూడా ఒక ఉన్నత స్థానంలో చూడాలి. ఒక కుటుంబంలో ఒక బిడ్డ బాగుపడితే ఆ కుటుంబం అంతా బాగుపడుతుందని ఒక కాన్సెప్ట్ తో ఈరోజు మన డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురావడం, సబ్జెక్ట్ టీచర్ తీసుకురావడం, అలాగే సిబిఎస్ఈ సిలబస్
సీఎం అవుతాడు. అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్! ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు గొప్ప ఇంకా చాలా గొప్పగా చేశారు. ముందు ముందు కూడా మన ఏంటి మన నాయకుడు ఏంటి తెలియజెప్పినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మరొక ముఖ్య అతిథి సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ రెడ్డి గారిని 2 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా మరి దయచేసి సమయాభావం అయింది. సో ఇప్పటికే లేట్ అయింది. క్లుప్తంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఒక్క నిమిషం సార్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు వైఎస్ఆర్ మీద వైసీపీ గవర్నమెంట్ మీద రూపొందించినటువంటి ఒక ప్రత్యేక సాంగ్ రిలీజ్ కార్యక్రమం. జై జై వైఎస్ఆర్సీపీ, జై జగనన్న, జై జై జగనన్న. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మళ్ళీ రావాలి మన జగనన్న అంటూ ప్రేమతో అభిమానముతో ఈ పాటను అందిస్తున్న వారు కూకట్పల్లి భాష, జిఎల్ఎన్ రెడ్డి, సునీల్ కుమార్. ప్రజలందరి చల్లని దేవులతో కేవలం 2 నెలల్లోగా మరో 5 ఏళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు, ప్రజలు మెచ్చిన పాలన అందేందుకు ఈ సేవకుడిగా సిద్ధమని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. యుద్ధం మొదలైంది ఆంధ్రగడ్డ మీద, సిద్ధమంటూ కదిలిండు అన్నా జగనన్న, సిద్ధమంటూ కదిలిండు అన్నా జగనన్న. ఒకటే మాట తనది, ఒకటే మాట తనది, నిజాయితీకి నిలదస్తూ బావుట మన జగనన్న. యుద్ధం యుద్ధం చలో సిద్ధం సిద్ధం, యుద్ధం మొదలైంది ఆంధ్రగడ్డ మీద, సిద్ధమంటూ కదిలిండు అన్నా జగనన్న. ప్రజల తెలంగాణను తలబడబోతా ఉన్న ఈ మహాసంఘానికి మీరంతా కూడా జెండను తన గుండె పైన మోసిండు, వైసీపీ జెండను తన గుండె పైన మోసిండు. నిస్వార్థ హృదయముతో జనం మధ్య నిలిచిండు, తండ్రి ఆశయాలకై ముందడుగు వేసిండు, తండ్రి ఆశయాలకై ముందడుగు వేసిండు. హలో, కారు అక్కడ ఎమ్మెల్యే కారుకు అడ్డం ఉంది, ఎమ్మెల్యే కాన్వాయ్కి TG081234. ఈ కారు కొంచెం తీయవలసిందిగా కోరడమైనది. ఆడ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారికి అడ్డం ఉంది, ఆయన కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడన్నా ఉన్నా డ్రైవర్ ఎవరన్నా ఉన్నా కూడా పోయి ఆ కారు తీయవలసిందిగా కోరడమైనది. కార్ నెంబర్ AP09CR1459. ఇది కూడా AP09CR1459. ఈ కారు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి తొందరగా ఎమ్మెల్యే గారు ఎల్లారి పెద్ద ఆయన ఎండలో నిల్చున్నారు, దయచేసి వెళ్ళి కారుని తొందరగా క్లియర్ చేయవలసిందిగా విజ్ఞప్తి. సెక్యూరిటీ తర్వాత కార్యనిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని చూడవలసిందిగా మనవి. హలో, కూకట్పల్లి అనాలా. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వారు ఎక్కువ మంది కూకట్పల్లి వారే. మీ సమావేశానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నాకు ఎక్కువ సమయం లేదు, నేను ఎక్కువ సుదీర్ఘంగా మాట్లాడే అలవాట్లేదు నాకు. నేను చాలా క్లుప్తంగా చెప్తాను. నేను 50 సంవత్సరాల సుదీర్ఘ జర్నలిజం హిస్టరీ ఉంది, అనేక మీడియా సంస్థల్లో పనిచేశాను. నా సర్వీసులో అనేక రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలను చూశాను. ప్రతి ఎన్నికకు ప్రతి పార్టీ ఒక మేనిఫెస్టో విడుదల చేస్తుంది. దాదాపు నా ఎక్స్పీరియన్స్లో దాదాపు 200-250 మేనిఫెస్టోలు వివిధ పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలను పరిశీలించాను. కానీ నాకు సిన్సియర్గా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసిన ఇద్దరే నాయకులు, 2 పార్టీలు. అది కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004-2009, అలాగే వైసీపీ పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి
2004 మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క అంశం తప్ప మొత్తం అన్ని అంశాలను రాజశేఖర రెడ్డి గారు తూచా తప్పకుండా అమలు చేశారు. అలాగే 2009లో మళ్ళీ కొత్త మేనిఫెస్టో రూపొందిందామని పార్టీ కార్యకర్తలు చెప్తే అవసరం లేదు, మనం ఇంప్లిమెంట్ చేసిన పథకాలే మనకు ఓట్ల రూపంలో వస్తాయి. కొత్త మేనిఫెస్టో వద్దు అని చెప్పగలిగిన దమ్ము ధైర్యం రాజశేఖర రెడ్డిగా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతోటి మేనిఫెస్టో విడుదల చేశారు. అన్నిటినీ దాదాపు తండ్రి కంటే ఎక్కువ తూచా తప్పకుండా అమలు చేశారండి. అంటే వాళ్ళిద్దరికీ చెప్పిన మాట, అంటే మడం తిప్పడు మాట తప్పడు అనే మాట, అదే ఈ రోజున వారి విశ్వసనీయతకు నిదర్శనంగా 2024లో కూడా ఆయన ఘన విజయం వైపు నడిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలామందికి సంకల్పాలు లక్ష్యాలు ఉంటాయి, కానీ ఆ సంకల్పాన్ని లక్ష్యాన్ని నిజం చేసుకోవటము, తమ పథకాల ద్వారా సోషల్ ఇంపాక్ట్ అంటే సమాజం మీద ప్రభావం వేయటం, ఈ 5 సంవత్సరాల స్వల్ప కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ చేసినట్టు సమాజాన్ని, ఆంధ్రప్రదేశ్లో సమాజాన్ని, వివిధ వర్గాలని ప్రభావితం చేసినట్లుగా గతంలో ఏ పార్టీ చేయలేదు, గతంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు, దేశం మొత్తం మీద జరగలేదు. ఇది ఇప్పుడు కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించకపోవచ్చు. హిస్టరీ రికార్డ్, చరిత్ర రికార్డు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ రికార్డ్ అవుతాయి. గ్రామసీమల్లో రామరాజ్యము, మనకి గాంధీ కలలు కన్న రామరాజ్యము, స్వరాజ్యం అంటాం కదా, అవి ఆయన నిజం చేశాడు. 75 సంవత్సరాలుగా చాలామంది చెప్తున్నారు గ్రామరాజ్యము, గ్రామ స్వరాజ్యము, రామరాజ్యం అని. వాళ్ళు ఎవరు వీటిని ఇంప్లిమెంట్ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునైనా జగన్మోహన్ రెడ్డిని నెగ్గించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే రాజధర్మం ఏమిటంటే స్త్రీ బాల వృద్ధులను, స్త్రీలను, బాలలను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి ఫిలాసఫీ చూడండి, పిల్లల ఎడ్యుకేషన్, అలాగే వృద్ధులు పెన్షన్ ఇచ్చి వృద్ధులు, అలాగే మహిళల సంక్షేమం, స్త్రీ బాల వృద్ధులు, అంటే రాజధర్మాన్ని ఆయన పూర్తిగా పాటిస్తున్నాడు. ఈ అంశాన్ని గుర్తించి 2024 ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో మీరంతకు మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాల మరొక ముఖ్య అతిథి మా అనంతపూర్ జిల్లా పెద్ద ఆయన, మానవతామూర్తి, చాలా సింపుల్సిటీ ఉన్నటువంటి వ్యక్తి, మా అందరికీ ఆదర్శ పురుషుడు ఎమ్మెల్సీ శివరామరెడ్డి సార్ని క్లుప్తంగా 2 మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఒక చిన్న అనౌన్స్మెంటు, వెహికల్ నెంబర్ సభకు నమస్కారం. వేదికలను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సోదరులందరికీ, సోదరీమణులకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఆ మహానుభావునికి నివాళులు అర్పిస్తూ, అలాగే బాబా అంబేద్కర్ సాహెబ్ గారు మన రాజ్యాంగాన్ని అన్ని రకాలుగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో రచిస్తే, ఈ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు లాంటి వ్యక్తులు గతంలో ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయినాడో అప్పటి నుంచి రాజ్యాంగం అనేది నేను చేసిందే చట్టం, నేను చెప్పిందే వేదం అనే తత్వంతో ముందుకు పోయిన ఈ మూర్ఖుడు నిన్నటి రోజు సాయంత్రం మన జగన్ గారి పైన ఎలాంటి దాడి జరిగిందో చేయించాడో మనం చూస్తున్నాం. ముఖ్యంగా నువ్వు నేను మనం, మనం మనం జనం, జనం జనం ప్రభంజనం, ప్రభంజనం ప్రపంచనమే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని చిన్న విజ్ఞప్తి. 2-3 కార్లు రఘురామరెడ్డి సార్ అక్కడ ఎండలో ఉన్నారు,
దయచేసి కార్లు ఎవరైనా లోపల పెట్టినటువంటి వాళ్ళు వెళ్ళి క్లియర్ చేయవలసిందిగా మనవి. TG 081234 ఒక కారు, మరొక కారు AP 09CR 1459 1234 కార్లు దయచేసి ట్రోలింగ్ వెహికల్కి కాల్ చేస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు. ట్రోలింగ్ వెహికల్ వస్తుంది, పోలీసులు వస్తున్నారు. దయచేసి మీరు ఎమ్మెల్యే గారు అక్కడ లైన్లో ఎండలో ఉన్నారు, దయచేసి వెంటనే వెళ్ళి ఆ కార్లు 2 క్లియర్ చేయవలసిందిగా విజ్ఞప్తి. నువ్వు నేను మనం 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 జనం 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 ప్రభంజనం. ఆ ప్రభంజనమే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి దాడిని తట్టుకోలేక ఈ మూర్ఖుడు, ఈ క్రిమినల్ నాయకుడు, ఈ చంద్రబాబు నాయుడు గారు, వారి పుత్రుడైన లోకేష్ గారు ఎంత పెద్ద ఎత్తున ఈ ప్లాన్డ్గా ఈ కార్యక్రమాన్ని నిన్న అమలు చేశారో, ఏదైనా చేయడానికి ప్రయత్నించారో ఒక్కసారి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇంతమంది వ్యక్తులు ఒకటైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ముందు తట్టుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఇలాంటి క్రిమినల్ మనకు అవసరమా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయండి. కేవలం మనం హైదరాబాద్లో మన పిల్లలు, మన కుటుంబాలు బాగున్నాయా లేదా అనేది కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరందరూ కూడా సిద్ధమై ఈ నెల రోజులో 15 రోజుల్లో ఎవరెవరి నియోజకవర్గాల్లో వాళ్ళంతా చిత్తశుద్ధితో తిరుగుతూ తప్పకుండా మనం వేణుగాల్ని ప్రపంచాన్ని ఇంకా మోగించేలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, మహాశక్తిని ఈ రోజు కాకుండా ఇంకా 20-30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఏకఛత్రాధిపత్యంలో ఉండేలా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనికి మనమంతా సిద్ధం కావాలి. కేవలం హైదరాబాద్లోనే ఉండో, వివిధ ప్రాంతాల్లో ఉండో మేము మీటింగులు పెట్టో చెప్తామనేది కాకుండా దయచేసి మీరందరూ మీ ప్రాంతాలకు వెళ్ళాలి, మన నాయకులను గెలిపించుకోవాలి, మన జగన్ గారిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చుండి ఇలాంటి క్రిమినల్కు మీరు ఎన్నెత్తులెత్తినా మీ పార్టీకి భూస్థాపితం చేయబోతున్నామనే ఒక ప్రపంచనాన్ని మనం సృష్టించాలని మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి మీ అందరు కూడా త్వరలో ప్లాంట్గా ఉద్యోగస్తులు కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, మిగిలిన వర్గాల్లో ఈ కార్యక్రమాల్లో సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, మీరు డేట్ ఫిక్స్ చేసుకొని వీలైనంత త్వరలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి పథకాన్ని కూడా మనం ప్రజానీకానికి అందించాల్సిన బాధ్యత సైనికులుగా మనందరి భుజస్కంధాలపై ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేస్తున్న కార్యక్రమాలు ప్రతి పేద మధ్యతరగతి కుటుంబీకులకు అందజేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు అభివృద్ధి లేదని చెప్తున్నారు. అభివృద్ధి ఎక్కడ లేదో ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పచ్చ మీడియా కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ప్రజలకు ఆరోగ్యవంతులుగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని ప్రభుత్వ బాధ్యతని సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాకుండా మన ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారుగా 53,000 ఉద్యోగాలు ఫిలప్ చేసిన గనుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 3 పోర్ట్లు స్పీడ్గా పని జరుగుతున్నాయి. 10 ఫిష్ యార్డ్లు కూడా విపరీతంగా త్వరలో రాబోతున్నాయి. ఇవన్నీ కార్యక్రమాలతో పాటు గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో కరోనాతో ఇబ్బంది పడితే ఆ ప్రజానీకాన్ని కాపాడడం ప్రభుత్వ పరంగా ప్రభుత్వ నేతగా నా బాధ్యతని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ధనవంతులనేది లేకుండా, పేదవాళ్ళనేది లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక్క పైసా ఖర్చు లేకోకుండా ఎంతోమంది ప్రాణ నష్టం నుంచి కాపాడిన గనుడు. 1% లోపలే ప్రాణ నష్టం జరగడానికి ఈ చర్యలే ముఖ్య కారణం అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది.
అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనాని ఆపాలంటే సుమారుగా 15,000 కోట్లు 20,000 కోట్లు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ డబ్బులందరినీ తన వారికి డైవర్ట్ చేసి ఇంకో రకంగా తనవారు తాను ఆ డబ్బు దోచుకునేవారే తప్ప ప్రజల గురించి ఆలోచన చేసేవాళ్ళు కాదన్న నిజాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మన పేద పిల్లలు 3వ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఈ 4 సంవత్సరాల్లో ఇంగ్లీష్ మీడియంగా చదివించడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడే స్థితిని మన జగన్మోహన్ రెడ్డి గారు కలిగించారు. సుమారుగా 74,000 కోట్ల రూపాయలు ఈ విద్యారంగం పైన పెట్టారంటే ఆ మహానుభావుని ఆలోచన ఎంత దూరంగా ఆలోచిస్తున్నాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ వైద్యం కానీ విద్య కానీ పేదల మధ్యతరగతి కుటుంబీకులు ఆర్థికంగా ఎదగాలనే ఆలోచన కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా 20 సంవత్సరాలు పరిపాలిస్తే ప్రపంచ దేశాల్లో మన వైపు చూసే కార్యక్రమాలు ఎంతో దూరం లేదన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ త్వరలో నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్కి రావాలి. మీరందరూ మేము కూడా సిద్ధం. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి కూడా మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మహానుభావులందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న శివరామరెడ్డి అన్న. ఈరోజు ఈ కార్యక్రమం మరొక ముఖ్య అతిథి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ నవరోజు రెడ్డి గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా మనవి. శివరామరెడ్డి గారు. హలో, శివరామరెడ్డి గారు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారు, మిత్రులందరికీ కూడా నా నమస్కారం. సిద్ధం మహాసభల ద్వారా మేమంతా సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితే ఈ రోజున యాత్ర ద్వారా ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టేటట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒక బడబాగ్నిలాగా ఒక ఉప్పెనలాగా ఈ సిద్ధం యాత్రలు వస్తుంటే తట్టుకోలేక ఒక చిన్న పూచక పుల్లతో ఏదో అడ్డు పెడదామని నిన్న ఒక చిన్న సంఘటన చేశారు. దాని మూలంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్, ఆయన కమిట్మెంటు, ఆయన యొక్క డిసిసివ్ పవర్ పెరుగుతుందే కానీ ఏ కొద్దిగా కూడా తగ్గదు. ఆ మాత్రం తెలుసుకోలేని గుంటనక్కలు ఈ రోజున తమ యొక్క ఉనికి పూర్తిగా పోతుందని తెలుసుకొని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ చిన్న చిన్న పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళకి రాజ్యాంగం అంటే తెలియదు. విపక్షాలకి ఎందుకు ఎన్నుకోబడుతున్నారో తెలియదు, ఎందుకు ముఖ్యమంత్రి అవ్వాలో తెలియదు, ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలో తెలియదు. కానీ అవ్వాలి. ఏమీ అర్థం తెలియని జనసేన నాయకుడు కూడా ముఖ్యమంత్రి అవుతానంటాడు. ఎందుకు అవుతున్నారయ్యా మీరంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల యొక్క బట్టలు ఉపదిస్తాం, పరిగెత్తిస్తాం, కూర్చోబెడతాం అంటున్నారు. అంటే ఎంత తెలివి మాలిన వాళ్ళో వీళ్ళు ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళని దరిదాపుల్లో కూడా వచ్చేది లేదు. రేపు పొద్దున మే 13 జరిగే ఎన్నికల్లో వీళ్ళందరికీ ఎవరికి డిపాజిట్లు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇంతవరకు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించే చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా మనకు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడే వెళ్ళారు అన్నాబత్తిన శివకుమార్ గారు, రామిరెడ్డి గారు, గురుమూర్తి గారు కూడా. వీళ్ళందరూ మా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళు నిలబడ్డారు.
ఎన్నికల్లో నిలబడుతున్నారు, ఓట్లు కోరుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద చూడాలి. అంతేకాదు రేపు జరగబోయే మే 13 ఎన్నికల వరకు ప్రతి కార్యకర్త కూడా, ప్రతి అభిమాని కూడా తామే ఒక జగన్మోహన్ రెడ్డి అనుకుని పని చేయాల్సిన అవసరం ఉందని మీకు సవినయంగా మనవి చేస్తున్నా. దీంట్లో సస్పెషలేమీ లేవు, అర్థం కాని విషయాలు ఏవి లేవు. ఏదో చెబుతున్నారు సంక్షేమము, అభివృద్ధి అని. వాటన్నిటికీ డెఫినేషన్ ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం లేకుండా అభివృద్ధికి తావే లేదు. మనం చిన్నపిల్లలు పుట్టిన తర్వాత 20 ఏళ్ళ వరకు వాళ్ళ సంక్షేమం చూస్తాం. అభివృద్ధి ఎప్పుడు వస్తుంది? వాళ్ళు ఉద్యోగం చేరిన తర్వాత, పరిశ్రమలు పెట్టిన తర్వాత అప్పుడు అభివృద్ధి చెందుతారు. కానీ అంతవరకు సంక్షేమం వదిలేస్తామా? ఇంత తెలివిహీనంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. కోవిడ్ విషయంలో చూసుకోండి, ఆరోగ్య విషయంలో చూసుకోండి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే అవి ఉంటేనే రేపు పొద్దున్న అభివృద్ధికి అవి సోపానాలు అవుతాయి. ఇది ఫౌండేషను అభివృద్ధికి. ఇవన్నీ గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా కోవిడ్లో మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా వాళ్ళని ఆదుకున్నారు. వాళ్ళ ఆరోగ్యం గురించి చెప్పారు. భయపడవలసిన పని లేదు, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోండి, అంతకంటే వేరే మందు లేదని ప్రపంచం అంతా చెప్పకముందే జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పడం జరిగింది. అంతేకాదు కోవిడ్ బాధితులందరినీ హాస్పిటల్లో చేర్పించి, హాస్పిటల్ నెలకొల్పి వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళా 2000 చేతులు పెట్టి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని మనం గౌరవంగా, సగౌరవంగా తలెత్తుకుని చెప్పచ్చు. ఈయన కొట్టినవాడు అసలు ప్రపంచంలోనే లేడు ఈ కోవిడ్ విషయంలో. కాబట్టి అంతటి అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళకు కావలసిన ఆకాంక్షలు కూడా తెలుసుకున్న వ్యక్తి, మన దేశం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారని ఖండితంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనమందరం ఎన్నికల వరకు మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా పని చేయాల్సిన అవసరం ఉంది, కమిట్మెంట్గా చేయాల్సి ఉంది. ఇప్పుడు 50,000తోనూ 1,00,000తోనూ గెలవచ్చు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. అయినా కానీ ఇంకొక ఓటు అయినా సరే 1,01 ఓట్లతో గెలవడానికి ప్రయత్నించాలని నేను సవినయంగా మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.